ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమునకు శుభాభివందనాలు. ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క వందనాలు. బైబిల్ గ్రంథం దావీదు కీర్తనలో 115వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇక్కడ దావీదు గారు తన జీవితం గురించి మాట్లాడుతూ తను దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుడు తనను దీవించాడని, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క వంశస్థులందరినీ కూడా దీవించాడని, ఆశీర్వదించాలని మనకు తెలియజేసి ఉన్నాడు. అయితే దావీదు గారు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి దావీదు గారిని దేవుడు అంత విధముగా గొర్రెల కాపరి స్టేజ్ నుంచి రాజు అయ్యేంత వరకు కూడా దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు. అలాగే మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము కూడా మన స్వకీయ ఆలోచనల మీద మనము ఆధారపడక మన యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగిస్తే అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా దావీదును దీవించిన రీతిగా, దావీదుని ఆశీర్వదించిన రీతిగా మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా ఉన్నతమైన స్థానంలో మన జీవితాన్ని కూడా దేవుడు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే మనమైతే దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంటూ మనం జీవిస్తున్నాము కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భక్తులు దేవునికి ఇష్టలుగా జీవించి వారు ఆశీర్వదించబడి ఉంటున్నారు. దావీదు గురించి చెప్పనవసరం లేదు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు తర్వాత వచ్చేసరికి దానియేలుని సింహపు బోనులో వేసినప్పటికీ కూడా దేవుడు బ్రతికించిన, చంపేసిన, ఏదేమైనప్పటికీ కూడా దేవుని నామానికే మహిమ అని చెప్పి నిలబడిగాడు. అటువంటి శ్రమలు మనకు వస్తే మనం నిలబడతామా? నిలబడలేము. కాబట్టి అటువంటి స్థితిలో కూడా మనము దేవుని మీద ఆధారపడి దేవుని యందు మనం ప్రార్థన చేయగలిగే దేవుడు మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు పూనుకొని మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.